హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ ని ఉద్దేశించి చేశారు. మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ద్వారా నిరూపితమయ్యే వరకు ఏ వ్యక్తి నేరానికి పాల్పడినట్టు పరిగణించవద్దంటూ ఆయన పోస్టు పెట్టారు. యూకేకి చెందిన ప్రఖ్యాత మాజీ జడ్జి రాజకీయ నాయకుడు సర్ విలియం గారో చెప్పిన మాటలను ట్వీట్ చేశారు. న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తి నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేము అని సర్ విలియం గారో అని పేర్కొన్నారు అని ట్వీట్ చేశారు. మీరు విన్నదంతా నమ్మవద్దు. ప్రతి కథకు ఎల్లప్పుడూ 3 కోణాలు ఉంటాయి. మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది సత్యం. రాబర్ట్ ఈవెన్స్ అని నాగబాబు పేర్కొన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ట్వీట్ చేయడంతో ఆయననే ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లైంగిక దాడి ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ ను జనసేన పార్టీ పక్కన పెట్టింది. సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. నర్సింగి పోలీస్ స్టేషన్ కు జానీ మాస్టర్ భార్య సుమలత హత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య సుమలత ఇవాళ నర్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జానీ మాస్టర్ కు వచ్చిన ఫేక్ కాల్స్ పై సమాచారం తెలుసుకోవడానికి ఆమె వచ్చినట్లుగా తెలుస్తుంది. కాగా మీడియాపై సుమలత చిందులు తొక్కారు. మీపై కేసులు పెడతా అంటూ మీడియాపై ఆమె బెదిరింపులకు పాల్పడ్డారు. ఫేక్ కాల్స్ పై సమాచారము తెలుసుకోవడానికి వచ్చాను అని అన్నారు. మరోవైపు జానీ మాస్టర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను తీసుకుని గోవా నుంచి హైదరాబాద్ కి బయలుదేరారు. ఎస్ఓటీ పోలీసులు ఆయనను వెంటబెట్టుకుని వస్తున్నారు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడికి పాల్పడిందని బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను ఏవైనా వివరాలు అడగనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.